బాపట్ల జిల్లా చీరాలలో సినీ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు సందడి చేశారు. చీరాల కోటయ్య ఆశ్రమంలో వృద్ధులు అనాథలతో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. వృద్ధులకు అల్పాహారం అందజేసి చిన్నారులతో కలిసి ఫైట్ మాస్టర్లు స్టెప్పులు వేశారు. వృద్ధులు చిన్నారులతో సంక్రాంతి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా పండుగలు పుట్టినరోజుల సమయాల్లో ఇలాంటి ఆశ్రమాలకు సహాయం అందించాలని ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ కోరారు. సంక్రాంతికి రిలీజ్ అయిన మెగాస్టార్ సినిమాతో పాటు పలు సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయని ఫైట్ మాస్టర్లు చెప్పారు. అఖండ 2, రాజసాబ్ చిత్రాలతో తమకు మంచి గుర్తింపు వచ్చిందని రామ్ లక్ష్మణ్ తెలిపారు. శామోళ ఆశ్రమంకి బట్ ఈసారి ఎందుకు నాకు ఒక హృదయం స్పందించింది అనమాట. ప్రతి మనిషి మీరేమన్నా పెళ్ళికి కానీ బర్త్డేలకు కానీ ఏమన్నా హెల్ప్ చేయదలుచుకుంటే ఈ శామోళ ఆశ్రమంకి వచ్చి వాళ్ళందరూ వృద్ధులకు మనం చూసి వాళ్ళందరూ పరిసరాలు చూసి వాళ్ళకి ఒక పూట భోజనమో లేకపోతే ఒక పూట టిఫినో పెడితే వాళ్ళంతా ఆనందపడతారు. బట్ ప్రతి మనిషి మనం మన పిల్లలను కాకుండా పక్క వాళ్ళు కూడా మన పిల్లలు మన ఫ్యామిలీ అనుకుని ఒక మాలి మనసు. ఎందుకంటే నా మిత్రులారా, బర్త్డే అని చెప్పి కేకులు కట్ చేసి కట్ చేసి కేకులు ముఖానికి పూసుకొని ఎదుగుతున్నారు. అలాంటి బర్త్డే రోజు ఇలాంటి 10 మందికి ఒక అన్నం పెట్టి అయ్యా నా జీవితం చాలా బాగుండాలి అని ఆ భగవంతుడు కోరుకుంటే ఆనందం ఉండదు తప్ప బర్త్డే కేకులు పూసుకొని ఈ ముఖాన్ని నా ముఖాన్ని పూసుకొని ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంట్గా. బర్త్డే రోజు నిజమైన నేను ఆనందంగా ఇన్ని సంవత్సరాలు నేను భగవంతుడు నన్ను కాపాడి బతికాను కాబట్టి ఇంకా కొన్ని ముందు నేను బతుకుతాను కాబట్టి అందుకని నేను మంచి పని చేయాలని ఇలాంటి వృద్ధాశ్రమానికి మంచి సేవా కార్యక్రమానికి బర్త్డే పుట్టినరోజు అన్నదానమో ఏదో మీకు తోచింది కానీ చేస్తే అది నిజమైన బర్త్డే అని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అనమాట. వృద్ధాశ్రమంకి వచ్చాను, శామోళ ఆశ్రమంకి. బట్ ఈసారి ఎందుకు నాకు ఒక హృదయం స్పందించింది అనమాట. ప్రతి మనిషి మీరేమన్నా పెళ్ళికి కానీ బర్త్డేలకు కానీ ఏమన్నా హెల్ప్ చేయదలుచుకుంటే ఈ శామోళ ఆశ్రమంకి వచ్చి